ముందుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్టి చూసినావు ఎట్టా ఉంది బావ గొళ్ళు నీ ఎట్టా ఉంది బావ గొళ్ళు ఎట్టా ఉంది బావ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు దారి కాచి దొంగలాగా కాపు కాస్తివి నంగరేచి పిల్ల కొందరిది ఆగమంటివి వంగి వంగి గట్టి బాబు చాటుకొస్తివి నన్ను కొంచెం కొంచెం ముద్దులాట ఆడబట్టివి వెంట వెంట పడితీవి వేధించి చంపుతుంటివి వెంట వెంట పడితీవి వేధించి చంపుతుంటివి ఏమి ఎనర్జీ ఇది భీమవరం అంటే. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మా, సూపర్. లైఫ్ లో మీనింగ్ దొరకాలి అంటే భీమవరానికి వచ్చి తీరాలి. అందానికి మీనింగ్ దొరకాలంటే భీమవరంలో ఆడాళ్ళ అందం చూడాల్సిందే. అలాంటి భీమవరంలో ఆడాళ్ళ మజాకా షో రెడీగా ఉంది. మీరు రెడీగా? మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు లెట్స్ వెల్కమ్ దే. వాడన్ ఎనర్జీ వెరీ గుడ్. ఇంతమంది మర్దలు ఉన్నాక ఈ మర్దలు ఎందుకు స్పెషల్? పాపం బావకి ఆకలి అవుతుంది. 6 గంటలు అవ్వగానే పాపం ఎప్పుడో లంచ్ చేసి ఉండొచ్చు అని కదా బంగారం. ఆ బుజ్జి బంగారం ఈ రోజు దొరికింది. చిన్నప్పుడు బావ మరదలు అబ్బో ఊర్లో భలే ఆడినావు. మా అమ్మ నన్ను తిరునాళ్ళ తప్పించేసింది. ఏంటో మా మరదలు మిస్ అయిపోయింది. ఈ రోజు దొరికావా నాన్న బుజ్జి? చూపే బంతి పూవై పూసిందే బావగారి మనసే మల్లె పూవై నవ్విందే ఇంకెక్కొద్దు. ఇంకా అందరు ఎలా ఉన్నారు నాన్న ఇంట్లో? అమ్మ నాన్న ఇది చాక్లెట్ పోయి ఐస్ క్రీమ్ అయింది. సూపర్. పేర్లు తెలుసుకుందాం. అయిపోయింది గారు మీ పేరు? ఇంద్రజ. ఇంద్రజ. మీ ఇద్దరం వరదన మరదలం. ఏమవుతారు మీరు? మీకు నాకు మరదలు అవుతే అక్క అవుతారు. బావగారు ఏం చేస్తున్నారు మరి? జాబ్ చేస్తున్నారు ముంబైలో. ముంబైలో జాబ్ చేస్తున్నాడా? ఏమన్నా పంపించగా ఇంటి నుంచి? ఏం పంపి ఏదో ఇస్తారు కదా అట్లాంటివి. ఇచ్చేసాను రవి. అంతేనా? ఏం చెప్పు తొందరగా రా. అందులోనే అన్ని మీనింగ్స్ వచ్చేస్తాయి. సరే బంగారం నీ పేరు మార్చారా? అదే ఉందా? అదే ఉందా? ఏముండే అప్పుడు? అదే ఏం పెట్టారు అప్పుడు? హేమా కదా. హేమా మరదలు. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు కదా. వెరీ గుడ్. హార్డీ వెల్కమ్ టు ది షో. పేరేంటి పెద్ద? నా పేరు లత. అప్పటి నుంచి లతానే మారలేదు అసలు. లతనే. బాగుంది. మా పెద్ద ఏం చేస్తున్నాడు? పెద్దనాన్న బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా తొడ కొడుతుండా మానేసిండా? కొడుతున్నాడు. కొడుతున్నాడా? ఈవిడ ఎవరు? మేనగోళ్ళు. మేనకోడలా? అప్పుడు ఇంత ఉండే. ఎంత పెద్దది. నేను కూడా అప్పుడు ఇంతే ఉండలే. ఏం పేరు మేనకోడలది? రేణుక. एनीवेज वेरी गुड आंटी वेलकम टू द शो. अपन अपने शो में పరిచయాల से స్టార్ట్ करेंगे. జోకు డైలాగు ఆట పాట మీ ఇష్టం. ఫస్ట్ ఇంటి పెద్దమ్మతో స్టార్ట్ చేద్దాం. చూడు ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసి అయిపోతావు. నువ్వేం చేస్తున్నావు? జోక్ చెప్తావా? చెప్పు నాన్న. ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సడన్ గా డ్రైవర్ పొలాల్లోంచి తీసుకెళ్లాడు. దేవుడా. తీసుకెళ్లి ఒక స్టేషన్ లో ఆపాడు. పాసెంజర్స్ అందరూ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఏమైంది అలా డ్రైవ్ చేసావు, మమ్మల్ని చంపేస్తావా అని అడిగారు. ఏం లేదు ఒక అతను అడ్డొచ్చాడు అందుకే అలా వెళ్ళాను అని చెప్పాడు. ఒక్కడి కోసం ఎంతమంది ప్రాణాలు రిస్క్ లో పెడతావా, వాడిని గుద్దేయచ్చు కదా అంటే వాడిని గుద్దుదామని వాడు వెనకాల వెళ్తే వాడు పొలాల్లోంచి వెళ్ళాడు అని చెప్పాడు. వాడిని గుద్దనికి ట్రైన్ పొలాల మీదకి వెళ్ళి తీసుకెళ్ళాడంట. సూపర్ అన్న, వెరీ గుడ్. బంగారావు నువ్వేం చేస్తా? డైలాగా చెప్పు. నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొడితే బాత్రూమ్ లోకి వెళ్ళి సిగరెట్ కాదు. మరీ బోర్ కొడితే మేడెక్కి మందేస్తా. ఇంకా తిక్క దొబ్బితే నీ పక్కన యాంకరింగ్ చేసేస్తా.
సూపర్, వెరీ గుడ్. పిన్ని పిన్ని కదా అక్క. నేను జోక్ చెప్తా. ఆ. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. భర్త భార్య దగ్గరికి వచ్చి ఏమే వండేసావా అయిపోయిందా అంటే భార్య అంటుంది లేదండి నేను వండలేదు అంటుంది. ఎందుకు వండలేదు అంటే నేను పడ్డాను పట్టేసింది అంటుంది. అయ్యో ఎక్కడ పడ్డా ఏం పట్టేసింది అంటే దిండు మీద పడ్డాను నిద్ర పట్టేసింది అంటుంది. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ రోజు మీకు క్యారెక్టర్ ఇస్తాను. 90 సెకండ్స్ వరకు మీరు మాట్లాడతారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా బాగా పంచులు పడి మాట్లాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? మా పెద్దమ్మ అండ్ మా అక్క. ఓకేనా? మీ ఇద్దరు చేపల చెరువు ఓనర్స్. ఎలా మాట్లాడుకుంటారు, నష్టాలు కష్టాలు ఎలా మాట్లాడుకుంటారు చూద్దాం. అక్కతో స్టార్ట్ చేద్దాం. రెడీ? మాకు బోల్డ్ చేపల చెరువులు ఉన్నాయి. భీమవరం చుట్టూ మా అయ్యే చేపల చెరువులు. మీ భీమవరం చుట్టూనే ఉన్నాయి. వెస్ట్ గోదావరి అంత మా అయ్యే మా చేపల చెరువులన్నీ. మా చేపల చెరువులు ఎంత ఫేమస్ అంటే ఆఖరికి సమంత కూడా మా దగ్గరికి వచ్చి తీసుకుంటుంది. మీ చెరువుల్లో చేపలు సమంతే తింటది. మా చేపల్లో అయితే ఐశ్వర్యరాయి అందరూ కూడా మా చేపలే తింటారు. ఎక్కువగా గ్లామర్ గా ఎంత ఉన్నాడో తెలుసా? మా చేపల చెరువులు తినే. మీ చెరువులో చేపలు తినమ్మా, చేపల్లో చెరువులు తినరు. మా చేపలకి చెరువులకి అయితే చేపలకి వాటికి ఫ్యాన్లు ఏసీలు కూడా పెడతాం తెలుసా? మీ చేపలు మాట్లాడతాయి, మా చేపలు డైలాగులు కూడా చెప్తాయి. చెప్పేదమ్మా మన చేపల గురించి. ఏం డైలాగ్ చెప్తుంది మీ చేప? చేపే కదా అని ముళ్ళు పీకేస్తే పీక కోస్తే చెప్పు పెద్ద. చేపే కదా అని పీక కోస్తే ముళ్ళు గుచ్చుకుంటా. కొంచెం అటు ఇటు అయింది ఇక్కడ. అదే డైలాగ్ నాకైతే ఒప్పుకోతానికైతే అటు ఇటు అయితే ఒప్పేసుకుంటారు అవి. అంటే మాది ఫ్యామిలీ బిజినెస్. మా పెద్దమ్మ కదా, మన పెద్దమ్మ కదా. నువ్వు అక్క అయితే నేను మీ అక్కనని చెప్పావు కదా. అదే ఇప్పుడు మన చెరువుల గురించి చెప్పు. మా చెరువులు ఏం తోపులు తెలుసా? ఒక్కొక్కటి ప్రభాసం హైడ్రే. మా చెరువులో అయితే సాగర్ కన్నీళ్ళు కూడా పెరుగుతాయి. మొన్నైతే మా చేప బయటకు వచ్చి ఇట్లా పవన్ కళ్యాణ్ చేసిపోయింది నీళ్ళ. సూపర్. ఇటు చేపల చెరువు ఓనర్లు, మరి ఇంకో వైపు మీరేం చేస్తారు? రైస్ మిల్ ఓనర్స్. అవునా? రైస్ మిల్ ఓనర్స్. బాగుంది. ఏదో రైస్ మిల్ ఓనర్స్ మీ ఇద్దరు. రెడీ? 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. భీమవరంలో మాకు 4 రైస్ మిల్స్ ఉన్నాయి తెలుసా? అంతేనా? ఈ చుట్టుపక్కల ఉన్నాయండి మా తెలుసా? మేము చాలా గొప్పలం. మేము చెప్పుకోగానే మేము చాలా గొప్పలం. అవి కట్టించిన మా తాతే తెలుసా? ఓ, మా రైస్ మిల్ పనిచేసే వాళ్ళందరూ BMW లో వస్తారు తెలుసా? అది. మా దాంట్లో రైస్ వేస్తే కింద నుంచి బంగారం వస్తుంది తెలుసా? మా రైస్ తినడం వల్ల రవి ఎంత ఫేర్ గా ఉన్నాడు తెలుసా? రైస్ మీది కాదు, సప్లై చేస్తుంది మేము, కొనుక్కునేది మాది. మీరు ఫీల్ అవుతారని మీ రైస్ నేను చెప్పాను. ఏం కాదు రవిని చెప్పమను. నీదే బంగారం. నీదే. కానీ మా రైస్ మిల్ లో ఏం చేస్తా తెలుసా? మేము కొనుక్కొని పోయి మేమే రైస్ అంటే రైస్ నడుచుకుంటూ వస్తుంది మా ఇంటికి. అది మా రైస్ మిల్ అంటే. చెప్పు బంగారం. మీరు పిలవాలి, మేము పిలవెక్కను. చేతికేస్తే చాలా చిట్టుకేస్తే రైస్ వస్తుంది. అయినా మీ రైస్ మిల్ లో మీరు రైస్ వచ్చిన తర్వాత దాన్ని కలుపుకొని రావాలి. మా రైస్ మిల్ అవే పప్పు రైస్ అన్ని ఫ్రెండ్స్. మా రైస్ మిల్ సెంట్రల్ ఏసీస్ తెలుసా? ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క ఏసీ పెడతాం. మేము అంత గొప్పలం. మేము చెప్పుకోం గానీ. మేము ఫ్యాన్స్ పెట్టుకుంటాం. చీప్ మేము ఏసీ. మేమైతే మా రైస్ మిల్ ఉన్న రైస్ కి ఎవ్రీ 3 months హాలిడే ఇచ్చి స్విట్జర్లాండ్ పంపిస్తాం. అది మా రైస్. పంపిస్తాం బీచ్ లో మసాజెస్ చేసుకోవడానికి. అనుకున్నా మీరు బ్యాంకాక్ పంపిస్తారు. మేమైతే స్వచ్ఛంగా షిరిడి తిరుపతికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకురమ్మంటాం. అవి తింటే చల్లబడ్డది. సూపర్. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో మాట్లాడుకోవచ్చు సుమి. కానీ వీరిద్దరు ఇట్లా ఎవరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారంటే మా పెద్దమ్మ చెప్తారు. పెద్దమ్మ ఎవరు? అంతే. మా పెద్దమ్మ చెప్పిన తర్వాత ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జామిక్స్ గోస్ టు మై పెద్దమ్మ. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలకలో మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఫుల్ అంటే యాక్టివ్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకో. ఆ నలుగురికి నేను టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? సెలెక్షన్ ప్లీజ్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో 4 సెలెక్ట్ అయిపోయారు. మా పెద్దమ్మ వచ్చింది. ఏమని పేరు? నాకు అన్నపూర్ణని పేరు పెట్టారు మా మమ్మీ డాడీ. మిస్టర్ నాగరాజు వేశాడు నా మెడలో బ్రహ్మముడి. కొంచెం తక్కువైనా ఎక్కువైనా గానీ నా బాడీ ఇలాంటి ఏ పోటీకైనా నేను రెడీ. సూపర్ పెద్దమ్మ. సంహిత, సంహిత, సులోచన రాణి, అనూహ్య. అనూహ్య. వెరీ గుడ్. 4 వచ్చారు.
ఫస్ట్ మన ఈ సెకండ్ రౌండ్ లో ర్యాంప్ వాక్ తో స్టార్ట్ చేస్తాం. ఎవరు అందంగా నడుస్తారో చూస్తాం. దాని తర్వాత వచ్చినాక టాస్క్ ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరు రెడీ? 3, 2, 1 మ్యూజిక్. సూపర్, వెరీ గుడ్, బాగా నడిచారు. ఇప్పుడు మా పెద్దమ్మా నడకంటే ఇలా ఉండాలి, భీమవరం అందం అంటే ఇది అని చెప్పాడని మా పెద్దమ్మ రెడీగా ఉంది. మ్యూజిక్. ఇప్పుడు అసలైన టాస్క్. నేను ఒక డైలాగ్ తీసుకొచ్చా. ఆ డైలాగ్ నేను చెప్తా, మీరు అలాగే నేను ఏ స్టైల్ అయితే చెప్తానో అదే స్టైల్లో మీరు చెప్పారు, పూర్తిగా ఎక్కడ తడబడకుండా. టాస్క్ స్టార్ట్ చేసే ముందు టీం పేర్లు. సూర్యకాంతం. అయితే మీది కల్పన రైట్ టీం, ఛాయాదేవి టీము, ఇటు సూర్యకాంతం టీం. ఒక్కటి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పిన డైలాగ్ మహేష్ బాబు గారిని చూసుకుంటూ, ఎవడ్రా నువ్వు, అరే నా నుంచి ఒక 10 కేజీలు బంగారం పట్టుకపో మళ్ళీ కొనుక్కుంటా, నా దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు పట్టుకపో మళ్ళీ సంపాదించుకుంటా, నా గుండెని పట్టుకెళ్తావేంట్రా, అది నా లైఫ్ రా, నా వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్ హర్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మనరా, గంగిరెత్తు వచ్చి ఆ గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కేసి వెళ్ళిపోతావురా. ఇది డైలాగ్. ఎవరు ఫస్ట్, సూర్యకాంతమా ఛాయాదేవా? సూర్యకాంతం. అద్దిద్దామంటే మీరు ప్రకాష్ రాజ్, నేను మహేష్ బాబు. రేయ్, ఎవడ్రా నువ్వు, వచ్చావు 10 కోట్లు పట్టుకెళ్తావా, పట్టుకెళ్ళు మళ్ళీ సంపాదించుకుంటా, 10 కేజీలు బంగారం పట్టుకెళ్తావా, పట్టుకెళ్ళు మళ్ళీ కొనుక్కుంటా, కానీ నా గుండెని పట్టుకెళ్ళిపోతాను ఏంట్రా, అది నా లైఫ్ రా, నా వైఫ్, నా డార్లింగ్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మనరా, గంగిరెద్దులో వచ్చి దాన్ని తొక్కేస్తుంటే నన్ను తొక్కేస్తున్నట్టుందిరా. పెద్దమ్మా మొత్తం కలిపేసింది, నువ్వు మాత్రం డైలాగ్ ఆ రేంజ్ లో చెప్పాలి. ఓకేనా? ఓకేనా? నేను మహేష్ బాబు. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? రవి, యాంకర్ రవి. దిస్ ఈజ్ అన్నపూర్ణ. అది లేదు పెద్దమ్మా, ప్రకాష్ రాజ్ గారు లాగా ట్రై చేయి. అది ఒరేయ్, ఎవడ్రా నువ్వు? 10 కేజీలు బంగారం పట్టుపో, నేను మళ్ళీ సంపాదించుకుంటా, 10 కోట్ల డబ్బు పట్టుపో, నేను మళ్ళీ సంపాదించుకుంటా, నా గుండెని పట్టుకుపోయావురా నువ్వు. నా గుండె నాది, అది నా లైఫ్, నా వైఫ్, నా డార్లింగ్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా, గంగిరెద్దులో వచ్చి దాన్ని తన్నుకుపోతే చూస్తూ నేను ఊరుకుంటానేంట్రా రవి. దేవుడా, అస్సలు తగ్గేలాగా లేదు కదా ఈవిడ. సూపర్ ఎనర్జీ. మమ్మీ, మీ మమ్మీ ఎలా ఉందంటే కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు? రేయ్, ఎవడ్రా నువ్వు? ఆడల మధ్య యాంకర్ అండి. 10 కేజీలు బంగారం పట్టుపో, మళ్ళీ సంపాదించుకుంటా, 10 కోట్ల డబ్బు పట్టుపో, మళ్ళీ సంపాదించుకుంటా, నా బంగారాన్ని పట్టుకుపోతున్నావరా నువ్వు, అది నా గుండెరా. నా గుండెని పట్టుకుపోతున్నావురా నువ్వు, అది నా వైఫ్, నా లైఫ్, నా డార్లింగ్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా, గంగిరెద్దులాగా వచ్చి దాన్ని గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కేసావురా నువ్వు, నా తొక్కేసావు. ఈ కరుణరసం పండించాలని ఎందుకు అనిపించింది అక్క నీకు? దేవుడా, ఆడ ప్రకాశ్ అదేమో కోపంగా చెప్తారేమో, పట్టుకపోరా, తీసుకపోరా, అది నా ముగ్గురా, కానీ కామెడీ వచ్చింది. సూపర్. అక్క రెడీ? అక్క రెడీ, యాక్షన్. ఎవడ్రా నువ్వు? మనిషిని. 10 కేజీలు బంగారం పట్టుకెళ్ళిపో, కావాలంటే నేను మళ్ళీ సంపాదించుకుంటా, అంతేగాని నా గుండె గొబ్బెమ్మని పట్టుకెళ్ళిపోతున్నావురా నువ్వు. గుండె గొప్పమంటే
అంటే చెప్తా దానికి చెప్తా. దానికి కూడా ఉందా? నేను సంక్రాంతి ముగ్గు అయితే నా స్వప్న దాంట్లో గొబ్బెమ్మరా. ఓ ఇప్పుడు అటు మార్చినావా? దరిద్రం. స్వప్నాన్ని హీరోయిన్ గొప్పమే చేసినావాడా? నువ్వు వచ్చి నా గొబ్బెమ్మని తొక్కేసి గంగిరెద్దులో తీసుకెళ్లిపోతే ఎవడ్రా చూస్తూ ఊరుకునేది? మొత్తం అక్కడ చేసినావు కదా అక్క. గంగిరెద్దులో వచ్చి గొబ్బెమ్మని తొక్కే స్వప్నాన్ని పట్టుకెళ్ళిపోతావా నువ్వు? నేను వదలను రా. నిన్ను వదలా. ఇప్పుడైతే వదిలేదా? ఇప్పుడు నలుగురు ఇట్లా ఎవరు ఆ డైలాగ్ బాగా చెప్పారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రైయింగ్ ప్యాన్ ఇవాళ నిజంగా ఈ గిఫ్ట్ ఒక అదృష్టం చేసుకుంది. ఈవిడ చేతిలోకి వెళ్ళడం, ఎందుకంటే ఒక టాలెంటెడ్ లేడీ చేతికి వెళ్తుంది. మా ఆడాల మజాక ఇస్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ అన్నపూర్ణ గారు ఆన్ ది షో. కంగ్రాచులేషన్. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రెడీగా ఉంది. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. తినాలి, సింపుల్ తినాలి. ఎట్లా తినాలో చెప్తాను. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు వస్తారు చేయితోని కాకుండా నోటితోని బట్టలని ఉడదీయండి. తీసుకెళ్లి పరిగెట్టి అక్కడికి వెళ్ళేసి ఇలా ఎదురుగా ఇట్లా పట్టుకొని విరగొట్టి 2 pieces గా వేయండి. ఈక్వల్ గా ఇరగాలి సమానంగా. ఓకేనా? ఇది గింత గిది గింత పడదు. చేసుకొని పరిగెట్టుకుంటూ వస్తారు. ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇస్తే ఆవిడ పరిగెడతారు. 1 minute లో నేను అక్కడ ఎన్ని ఇరగొట్టారో లెక్క పెడతా. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నారు. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు కదా, అందుకే వీళ్ళతోని కాకుండా మీతోనే స్టార్ట్ చేస్తాం. రెడీ 3, 2, 1 గో. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట పిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. కళ్ళ లుంగి పైకి ఎత్తి కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఇదేదో ర్యాంప్ వాక్ డ్రెస్ లాగా ఉన్నాయి. టోటల్ గా పెద్దమ్మ 1, 2 దీనికి బొచ్చు అండ్ 3 ముక్కలు చేశారండి 1 minute లో. గుడ్ స్కోర్. 1 minute లో 3 ముక్కలు అంటే మీ టార్గెట్ 4. అది చేసేయండి. కనీసం ఈ రౌండ్ లోనే గిఫ్ట్ గెలుచుకుంటారు. లేకపోతే తేజాబాబు ముంబై నుంచి గోల్ కూడా మొత్తం పిల్లలు గెలుస్తారు అది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట పిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. కళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి చల్లమాకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఇదేదో నా ప్యాంట్ లాగానే ఉంది. సేమ్ కదా, సేమ్ కదా, అందుకే అలా నా చేసా. ప్యాంట్ ఇన్స్పిరేషన్ మీరు. ఓకే, ఇది చాలా నీట్ గా ఉంది. 1, 2, 3, 4, 5. ఇది కంప్లీట్ గా వెళ్ళలేదు కాబట్టి ఇది కౌంట్ చేయ. సో టోటల్ గా 5. 1 minute లో మీరు ఎన్ని 5 వేశారు. మీ టార్గెట్ 4. 5 వేశారు కాబట్టి గెలిచారు. మిస్సెస్ తేజ గారికి అండ్ అలాగే మా మరదలకి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి 2 frying pans. కంగ్రాచులేషన్.
వెరీ నైస్, ఫెంటాస్టిక్. భీమవరంలో ఆడాల మజాక ఇంకో ఎపిసోడ్ అద్భుతంగా అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అన్నపూర్ణ గారు మీరు మా షోకి వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్. అంటే టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. కిందోలమ్మి కాకెక్కిందోలమ్మి నాలకే కిక్కిస్తుంటే కాకెక్కిందే రంగలి రవ్వలే వంతుడు బలహీన్ని భయపెట్టి బతకటం ఆనవాయితీ. బట్ ఫార్ ద చేంజ్ బలహీనుడి వెనక ఒక బలవంతుడు ఉంటాడు. రవి గ్యారేజ్. లక్ష్మీ గణపతి ఫిలిం దయ్యాల కోట. దయ్యాల కోట 24 గంటలు తిరిగేది నా చుట్టూ, కానీ చెప్పేది మాత్రం మామ గురించి. మామ తర్వాతేగా అత్త. అవునా? మరి అత్త చుట్టూ ఎందుకు తిరుగుతావే తల్లి? కమిషన్ నీ దగ్గరే వచ్చేది.